మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ రాజకీయ అరాచకాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ సిపిఐ పార్టీ నాయకుడు చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే1 ఏరియాలో జిల్లాలోని ఉన్నటువంటి సిపిఐ ప్రధాన కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ను హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఇంటి బయట భారీగా పోలీసులు మోహరించారు. దీంతో సుమన్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సుమన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కేతనపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా ఏదైతే అక్రమ అరెస్టులు కొనసాగుతున్నటువంటి క్రమం కనబడుతుంది. ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉమేష్ సిద్ధంగా ఉన్నాడు. ఉమేష్, చెప్పండి. ఏదైతే కేతనపల్లి మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ బాలక సుమన్ నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నడుస్తున్నట్టు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ బాలక సుమన్ తో పాటు మరో 19 మంది బీఆర్ఎస్ సిపిఐ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మూల రాజరెడ్డితో పాటు మాజీ కౌన్సిలర్ చెన్నూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ అనిల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు కొద్దిసేపటి 5 నిమిషాల క్రితమే మా బాలక సుమన్ నివాసానికి కేతనపల్లికి చేరుకున్నారు. ఏదైతే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు దాదాపు 3 బస్సుల్లో వచ్చినటువంటి ప్రత్యేక బలగాలు కూడా పెద్ద ఎత్తున బెల్లంపల్లి ఏసీతో పాటు పలువురు సిఐలు ఎస్ఐలు పెద్ద ఎత్తున కానిస్టేబుల్ దాదాపు 200 మంది పోలీస్ బలగాలు కేతనపల్లిలోని బాలక సుమన్ మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ నివాసాన్ని చుట్టుముట్టారు. లోపలికి రాకుండా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున విషయం తెలిసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా బాలక సుమన్ నివాసాన్ని చేరుకొని పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, మంత్రికి వ్యతిరేకంగా, అలాగే పోలీసుల వైఖరికి ఏదైతే పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త చోటు చేస్తుంది. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మాత్రం తోపులాట చేసుకున్నది. అయితే గేట్లు పెట్టి మరి లోపల పోలీసులను వైఖరిని అక్రమ కేసులను చేయాలని ఏదైతే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అటు వాయిదా వేయడమే కాకుండా బీఆర్ఎస్ సిపిఐ కూటమి మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి మంత్రి విజయ్ కు అక్రమ కేసులు బనాయించారని ఎలాగైనా కేతనపల్లి మున్సిపాలిటీ చేయించుకోవాలనే కుట్రలతోనే ఇవాళ బాలక సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఏదైతే వాళ్ళని వేదికలో షిఫ్ట్ చేస్తున్నారంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అన్ని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో వాగ్వాదం కూడా చోటు చేస్తుంది, తోపులాట చోటు చేస్తుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఉమేష్, ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి ఇలాంటి పరిస్థితి కనబడుతుంది, ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడ సుమన్ ఇంటికి చేరుకున్నారు? అసలు ఏం చెప్తున్నారు, దేనికోసం అసలు? ప్రధానంగా ఒకటే, ఏదైతే ఈ నెల 16వ తేదీన జరిగినటువంటి కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏదైతే సమయానికి కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థి చేరుకున్నప్పటికీ అది నిన్నటికి 17వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. నిన్న కూడా అడుగడుగునా కూడా అధికార పార్టీకి సంబంధించి మంత్రి వివేక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను కేతనపల్లి మున్సిపాలిటీకి తీసుకెళ్తుండగా అడ్డుకున్నటువంటి ఏదైతే పోలీసులు అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి భారీ పోలీస్ బలగాలతో చుట్టూ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ వచ్చి కూడా ఇబ్బందులకు గురి చేశారు. అటు కేతనపల్లి మున్సిపాలిటీకి బీఆర్ఎస్ నాయకులను ఎవరిని కూడా అనుమతించకుండా కేవలం కౌన్సిలర్లనే అనుమతించారు. దీంతో కౌన్సిలర్లు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే కాన్వాయ్ గుండా అదే దారి గుండా వస్తున్నటువంటి మంత్రి వివేక్ కాన్వాయ్ ని దాదాపు దానిలోని 6 వాహనాలను పోలీసులు అనుమతించారు. అయితే మంత్రి కాన్వాయ్ని అనుమతించి ఎంపీ పెద్దపల్లి పార్లమెంట్ సమస్య మాజీ ఎంపీగా వర్గానికి ఎమ్మెల్యేగా చేసినటువంటి మాజీ శాసనసభ్యుడైనటువంటి అలాగే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడైనటువంటి బాలక సుమన్ ఎందుకు అనుమతించలేనంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ ఆందోళన చేపట్టాయి. దీంతో వెంటనే పోలీసులు అక్కడ
బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీ చార్జీలు చేశారు. ఈ లాఠీ చార్జీలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా గాయపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు అటు ఆ వైపునే అక్కడ మంత్రి వివేక్ తో పాటు వస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ జమని బీఆర్ఎస్ కార్యకర్తలపై నాయకులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఒకవైపు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుండడం, మరోవైపు కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడడంతో అక్కడి నుంచి ఏదైతే మంత్రి కాన్వాయ్ పోలీసులు తప్పించి ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీకి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి కూడా అసలు ఎటువంటి ప్రమేయం లేనటువంటి ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులపై కూడా పోలీసులు నిన్న రామకృష్ణ పోలీస్ స్టేషన్ లో కాసిపేట ఎస్ఐ గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 20 మంది బాలకృష్ణతో పాటు మరో 19 మందిపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొద్దిసేపటి క్రితమే బాలకృష్ణ నివాసానికి భారీగా పోలీసు బలగాలతో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈ అరెస్ట్ విషయం తెలిసి ఇక్కడికి చేరుతున్నారు. దీంతో పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ సంబంధించి కూడా ఏదైతే పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట వాగ్వాదం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తా ఉన్నారు. ఉమేష్, ముఖ్యంగా చూసుకుంటాం నిన్న మొన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి కావచ్చు, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు వాయిదా వేయడం కావచ్చు, ప్రధానంగా ఏదైతే మంత్రి వివేక్ కావాలని ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ కోరం లేనప్పటికీ కూడా చైర్మన్ పదవి దక్కించుకోవడం కోసం వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో దానికి నిరసనగా ఈరోజు సిపిఐ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కావచ్చు బంద్ కాల్ ఇచ్చింది. సో ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగాల్సింది పోయి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి దాన్ని ఉద్రిక్తత వాతావరణం క్రియేట్ చేశారు. ప్రధానంగా ఇప్పుడు సుమన్ ఇంటి దగ్గర మనం చూస్తా ఉన్నాం విజువల్స్లో పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సుమన్ అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళను చెల్లాచెదురు చేసే పరిస్థితి కనబడుతుంది. అక్కడ నుంచి తోసేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అనేది ఎంతవరకు వాస్తవం, అసలు ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నారు, ఏ కారణంతో అరెస్ట్ చేయడానికి వస్తున్నారో అనుకోవాలి మనం. ప్రధానంగా ఒకటే నిన్న ఏదైతే కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మంత్రి కాన్వాయ్పై అలాగే పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని అసలు మంత్రి కాన్వాయ్ అనుమతించి బీఆర్ఎస్ శ్రేణులు ఎవరిని కూడా నిన్న కేతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో పోలీసులు అనుమతించలేదు. పైగా రాళ్ల దాడికి కూడా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు పాల్పడ్డారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలను ఏమనకుండా దాదాపు నిన్న 200 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఒకే చోట దుమ్ముగూడి బీఆర్ఎస్ నాయకులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆ రాళ్ల దాడిలో పోలీసులు గాయపడ్డారు. అటు కాంగ్రెస్ నాయకులను గుర్తుకోకుండా కేవలం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు మరో 19 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కేతనపల్లి సంబంధించి ఏదైతే వాయిదా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరపకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో జరపకుండా వాయిదా వేయడానికి ఓవైపు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 20 వార్డులలో 14 వార్డులు బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలుచుకున్నా కేవలం 7 వార్డులలో కాంగ్రెస్ గెలుచుకున్నది. అట్లాంటిది ఏదైతే మెజార్టీ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి ఉన్నా కూడా ఎన్నిక ఏదైతే చైర్మన్ ఎన్నిక జరపకుండా 2 రోజులుగా వాయిదా వేసి అన్న కూడా వాయిదా వేయడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు సిపిఐ కూటమి పార్టీలు ఈ రోజు రామకృష్ణ కేతనపల్లి మున్సిపాలిటీ బంద్కు పిలిపించాయి. ఉదయం నుంచి కూడా స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య వర్గాలు ఈ బంద్ లో పాల్గొన్నాయి. విద్యా సంస్థలు కూడా తమ స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో వైపు అసలు గొడవకు ఎలాంటి సంబంధించిన గొడవకు సంబంధించి ఎలాంటి ప్రమేయం లేకున్నప్పటికీ కేవలం కక్షపూరితంగా ఇవాళ మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే పోలీసులు అక్రమ కేసులు బనాయించి ఇవాళ ఉదయం నుంచి కూడా అరెస్ట్ పర్వం కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి బీఆర్ఎస్ లీడర్లను నాయకులను అరెస్ట్ చేశారు. చెన్నూరు సంబంధించి ఇప్పుడు బాలకృష్ణను అరెస్ట్ చేయడానికి ఏదైతే రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అడ్డుతున్నాయి. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. స్వల్ప లాఠీ చార్జ్ కూడా పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై చేసి ఏదైతే బాలకృష్ణను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా పోలీసులను అడ్డుకొని ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకంగా పోలీసుల వ్యతిరేకంగా మంత్రి వివేక్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు చెప్పవచ్చు.